వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 28, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ టైగర్ రిజర్వ్ పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో ఉంది మరియు నిర్దేశించబడిన గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో భాగం. ఇది తడి సతత హరిత అడవులతో సహా వివిధ రకాల ఆవాసాలను కలిగి ఉంది. సవన్నా మరియు ఆనకట్టలచే సృష్టించబడిన లోతైన మంచినీటి పర్యావరణ వ్యవస్థలు, రిజర్వ్ వృక్ష జాతులు మరియు మద్దతులో దాని గొప్ప స్థానికతకు ప్రసిద్ధి చెందింది. 25 కంటే ఎక్కువ పులులతో సహా వివిధ వన్యప్రాణుల జనాభా. ఇటీవల వార్తల్లో ఉన్న కింది వాటిలో ఏ టైగర్ రిజర్వ్ పైన పేర్కొన్న భాగంలో వివరించబడింది? 1 బందీపూర్ టైగర్ రిజర్వ్, 2 కాజిరంగా టైగర్ రిజర్వ్, 3 అనమలై టైగర్ రిజర్వ్, 4 సుందర్బన్స్ టైగర్ రిజర్వ్. సమాధానం 3. వివరణ: పశ్చిమ కనుమలలో ఉన్న అనమలై టైగర్ రిజర్వ్ 25 కంటే ఎక్కువ పులులతో సహా విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలంతో కూడిన గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. క్వశ్చన్ నంబర్ 2. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు సంబంధించి కింది వాటిలో ఏది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1. 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2. దీనిని పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) పైలట్ చేసింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ: నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) పైలట్ చేసింది, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కాదు. క్వశ్చన్ నంబర్ 3. ఇటీవలి మొదటి ఇండియా-యు జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? 1 మధ్యధరా సముద్రం, 2 గల్ఫ్ ఆఫ్ గినియా, 3 హిందూ మహాసముద్రం, 4 బాల్టిక్ సముద్రం. జవాబు 2. వివరణ: యూరోపియన్ యూనియన్ (EU) మరియు భారతదేశం గల్ఫ్ ఆఫ్ గినియాలో తమ మొదటి ఉమ్మడి నౌకాదళ విన్యాసాన్ని నిర్వహించాయి. క్వశ్చన్ నంబర్ 4. పార్లమెంటు సభ్యుల ఎథిక్స్ కమిటీకి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1. ఎథిక్స్ కమిటీ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. 2. సాక్ష్యం లేదా అఫిడవిట్ అవసరం లేకుండా ఎవరైనా ఎంపీపై ఫిర్యాదు చేయవచ్చు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: ఎథిక్స్ కమిటీ సభ్యులను స్పీకర్ నియమిస్తారు. ఎవరైనా ఒక ఎంపీపై మరొక లోక్సభ ఎంపీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు మరియు దానికి తప్పనిసరిగా ఆధారాలు మరియు అఫిడవిట్ ఉండాలి. క్వశ్చన్ నంబర్ 5. భారత రాజ్యాంగంలో గోప్యత హక్కుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. భారత రాజ్యాంగం గోప్యత హక్కును స్పష్టంగా హామీ ఇస్తుంది. 2. ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కు రాజ్యాంగంలోని అంతర్గత భాగంగా పరిగణించబడుతుంది. 2. గోప్యత హక్కు అనేది ఎటువంటి పరిమితులు లేని సంపూర్ణ హక్కు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: భారత రాజ్యాంగం గోప్యత హక్కుకు స్పష్టంగా హామీ ఇవ్వలేదు మరియు గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదు, ఇది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. ఇది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్గత భాగంగా పరిగణించబడుతుంది. క్వశ్చన్ నంబర్ 6. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) ను సమర్థంగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఇటీవల సంకల్ప్ సప్తాహ్ అనే వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు? సమాధానం 2023 అక్టోబరు 3 నుంచి 9 వరకు. వివరణ: ABP అట్టడుగు స్థాయిలో సానుకూల మార్పు, అభివృద్ధిని కాంక్షించే సమగ్ర విధానాన్ని సూచిస్తుంది.
ఏబీపీని 2023 జనవరి 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని 329 జిల్లాల్లో విస్తరించి ఉన్న 500 ఆకాంక్షాత్మక బ్లాక్ల అభివృద్ధిపై ఏబీపీ దృష్టి సారించింది. ఈ ప్రాంతాల్లో పాలన, ప్రజాసేవల పంపిణీని మెరుగుపరచడం ద్వారా పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించడం దీని ప్రాథమిక లక్ష్యం. క్వశ్చన్ నంబర్ 7 బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి గడువు ముగిసినప్పటికీ వెనక్కి తీసుకోని వాటి అన్క్లెయిమ్ డిపాజిట్లు వివరాలను తెలుసుకునే ఉద్దం యూడీజీఎం అన్క్లెయిమ్స్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ పైకి 2023 సెప్టెంబరు 28 నాటికి ఎన్ని బ్యాంకులు చేరాయని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. సమాధానం 30 బ్యాంకులు. వివరణ 2023 ఆగస్టు 17 నుంచి ఈ పోర్టల్ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరంభంలో 7 బ్యాంకులకు సంబంధించిన వివరాలే ఈ పోర్టల్పై అందుబాటులో ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 8 ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ పోర్టల్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది? సమాధానం 16. క్వశ్చన్ నంబర్ 9 ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ఆత్మకథ పేరు ఏంటి? సమాధానం నిలవు కుడిచ సింహగల్ వెన్నెల గ్రోలిన సింహాలు పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృదయంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్ కాలేజీకి పాత డొక్కు సైకిల్ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు. క్వశ్చన్ నంబర్ 10. 1 కిందివాటిలో సరైంది? ఏ. నీలగిరి ధహర్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు. బి. నీలగిరి ధహర్ తమిళనాడు రాష్ట్ర జంతువు. సి. పశ్చిమ కనుమల్లో దీన్ని వరేయాడు అని పిలుస్తారు. డి. తమిళ గ్రంథాలైన శిలపుంతికరం, శివకాసిందామణిలో దీని ప్రస్తావన ఉంది. ఈ. గురుత్వాకర్షణ శక్తిని ఎదుర్కొని నిటారు కొండలను ఎక్కగలదు. 1 ఏ బి సి డి ఇ 3 బి సి డి 2 ఏ బి సి డి 4 ఏ సి డి. సమాధానం 1. 5 ప్రకటనలు సరైనవి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.